'రోబో'కి సంబంధించి ఆ మధ్యన గుర్తుంది గదా! ఆహ్, జ సినిమా సూపర్ హిట్ అయింది. 'రోబో 1' వచ్చింది, 2 వచ్చింది. అందులో ఆ చిట్టి అనేటటువంటి రోబో చివరికి శత్రువులాగా మారిపోయి, తనని సృష్టించినటువంటి సైంటిస్ట్‌కే వ్యతిరేకంగా తయారైపోయి, తనే రోబోల్ని సృష్టించుకుంటూ అతని మాట వినకుండా చివరికి బీభత్సమైనటువంటిది జేసుకొస్తది గదా! అలా ఏది మొదట ఉరితీస్తాం అంటే దాన్ని డిస్మాండిల్ చేయడం ఫస్ట్ పార్ట్‌లో. రెండో పార్ట్‌లో ఆ డిస్మాండిల్ చేసినటువంటి హెడ్‌ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దానికి ఆ టెక్నాలజీ అంతా ఇంకో కంప్యూటర్‌కి సెట్ చేసి హ్యూమనాయిడ్ రోబో తయారు చేసి శత్రువు ఎవరైతే హీరోకి శత్రువు అయినటువంటి సైంటిస్ట్ దాన్ని వాడటం. చివరికి ఆ రోబో కాస్త ఆ సైంటిస్ట్‌నే లేపేసి మొత్తం తనే ఒక వరల్డ్ సృష్టించి 'ఐశ్వర్య రాయ్' కోసం చేసిన అరాచకం. సరే అది సినిమాటిక్‌గా కొంత రొమాన్సు, కొంత అన్ని సస్పెన్సు అన్నీ కలిపి తీసుకొచ్చారు. కానీ నిజ జీవితంలో ఇట్లాగే జరుగుతుందా? తాజాగా చూస్తే ఒక పెద్ద సీన్ తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి ఒక రోబో ఇప్పుడు తను తయారు చేసినటువంటి వాళ్ళ మాటే వినకపోవడం అన్నటువంటిది ప్రధానంగా కనబడుతోంది. ఈ యంత్రుడా పాటలు ఇప్పుడు కావాల్సినటువంటి సిట్యుయేషన్ వస్తుందనుకుంటా. తాజాగా జరిగినటువంటి ఈ పరిణామం సంచలనం సృష్టిస్తోంది. ఆహ్, ఆహ్, ఏదైతే తయారు చేసినటువంటి వ్యక్తికి సంబంధించినే మాట విననటువంటి స్టేజ్‌కి ఇవి తయారవుతున్నాయి రోబోలు అన్నటువంటి పాయింట్‌కి సంబంధించినటువంటి సాక్ష్యం అనమాట. ఒక సామాజిక మాధ్యమాల నిండా ప్రస్తుతం మనం నింపుతున్నటువంటి చెత్తే వీటికి కూడా తయారవుతుందా అన్నటువంటి అంశానికి సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి ఉదంతం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైనటువంటి ఈ రోబో దానికి ఓ రకంగా చెప్పాలంటే దానికదే అన్నటువంటి కాన్సెప్ట్‌ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదే ఆలోచించి అదే నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది. ఇప్పుడు సాధారణంగా ఇప్పటికే మనం క్యాలిక్యులేటర్లు లేకపోతే కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నాం. అట్లాగే సెల్ ఫోన్‌లో ఇదివరకటికి మన ఫోన్ నంబర్‌లన్నీ మైండ్‌లో గుర్తుండేయి. ఇప్పుడు అయిబోయేసి లేకపోతే డైరీలో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకొని అందులో ఫీడ్ అయినటువంటి నంబర్ చూసుకోకపోతే దొరకనటువంటి పరిస్థితులు. అలాంటి సిట్యుయేషన్స్‌లో చివరికి రోబోల దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే మనుషులు పని చేయడానికి దొరకని నేపథ్యంలో వీటిటి వైపుకి వెళ్తూ ఉంటే, రోబోల వైపుకి వెళ్తుంటే, ఆ రోబోలే మాట వినకపోతే ఏమవుతుంది అన్నటువంటి అంశం అనమాట ఇది. అమెరికాలో టెక్సాస్ A&M యూనివర్సిటీ వాళ్ళు, టెక్సాస్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైనటువంటి రోబోలు మాట వినటం లేదు అన్నటువంటి విషయం బయటకొచ్చింది. దాన్ని ఇప్పుడు పరిశోధనలకు సంబంధించినటువంటి వాళ్ళు ధృవీకరిస్తున్నారు. క్రమంగా ఇవి ఎక్కువవుతున్నాయి అన్నటువంటిది. కాలిఫోర్నియాకి సంబంధించినటువంటి ఒక రోబో చివరికి తను తయారు చేసినటువంటి వ్యక్తి మాట వింటలేదు. పైగా ఈ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఏఐ సర్వీసుల మీద జరిపిన ఒక శాస్త్రీయ పరిశోధనలో కొన్ని ఏఐ ఆధారిత రోబోలైతే స్విచ్ ఆపబోతుంటే ఆపడానికి ఒప్పుకోవట్లేదట. పని తర్వాత నువ్వెందుకు షట్ డౌన్ చేస్తావు? మేము చూసుకుంటాంలే, నువ్వు ఆగిపోమనమని చెప్తున్నాయట. ఆదేశాలను ధిక్కరిస్తున్నాయట. షట్ డౌన్ కావట్లేదట. ఇప్పుడు ఇది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఆ మధ్యన కూడా ఇట్లాంటిదే చర్చకొచ్చింది. ఆ రోబోలు వాటికయ్యి ఒక కొత్త లాంగ్వేజ్ కూడా తయారు చేసుకున్నాయని. కాబట్టి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.